ఈ భారతదేశ చరిత్రలో ఎవరన్నా స్కూల్స్కు మన పార్టీ కలర్ వేసిందన్న? గ్రామ సచివాలయం పెట్టిండు, వాళ్ళకి ఇచ్చింది 5,000. మీరు చెప్పండి సార్, వీకులు మినిమం వేజ్ ఎంత అని ఇవ్వాలా? అంటే ఇంకా 8-10 ఏళ్ళకి వెళ్ళి 270 కదా, 8,000 ఇవ్వాలి కదా, ఇవ్వలే కదా. తిరుపతి కొండపైకి ఇది పెడతారన్నా. ఇవాళ ఒక పాస్ పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫోటో ఉంటుందన్నా. ముఖ్యమంత్రి అయిన వాడు 5 ఏళ్ళకి వస్తాం కదన్నా. గవర్నమెంట్ ఎంబులం అన్నా, రాజముద్ర ఉండాలన్నా. ఎవరైనా వేసుకున్నారన్నా? గ్రామ సచివాలయం పెట్టి సాక్షి కంపల్సరీ తీసుకోవాలి. సర్క్యులేషన్ పెంచడం, ఒక 80 మందిని తీసుకుపోయి అక్కడ అబ్జర్వ్ చేసుకున్నావు. 100 కోట్లు ఏదైతుందో వీళ్ళ అడ్వైజర్ల మీద ఈ స్టాఫ్ అంతా నువ్వు ఖర్చు తక్కువ తీసుకున్నావు. ఇవన్నీ ఏదైతుందో ఇంకోటి కక్ష సాధింపు, కారణం లేకుండా అణిచివేసే కార్యక్రమం చేశాడు. ఒకటి వివేకం మర్డర్, దాన్ని వాళ్ళ చెల్లిది తల్లిది పరిపాలన పరంగా ఏదైతుందో ఇటువంటి మూర్ఖత్వమైన నిర్ణయాలు. ఈరోజు ఇందిరాగాంధీ గారు అధికారం కోల్పోయిందమ్మా. 64లో ప్రధాని అయ్యాడు. వాళ్ళ ఫాదర్ 47 నుంచి 64 వరకు ఉన్నాడు. 64లో లాల్ బహదూర్ శాస్త్రి 66లో చనిపోయాడు. 66 నుంచి 77. 11 ఏళ్ళు చేసి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు తిరిగింది కదన్న. 78 ఫిబ్రవరి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అయిన తర్వాత అంబాసిడర్ కారు తిరిగింది కదా. 27 జనవరి నుంచి 23 ఫిబ్రవరి వరకు, 25 నాడు పోలింగ్, 27 కౌంటింగ్, 3 నాడు లీడర్ ఎలక్షన్, 6 మార్చి ప్రమాణ స్వీకారం చేసుకుంది. ఇక్కడ చెన్నారెడ్డి గారు, అక్కడ దేవరాజర్స్ గారు. రామారావు గారు 83లో అది సింపుల్ రథం కదా, 85లో అదే కదా, 89లో అదే కదా, 94లో అదే కదా. ఎక్కడన్నా చెట్టు కొట్టిందన్న ఈ దేశంలో ఎక్కడ నిన్నారన్నా? 3 బస్సులు, ఏది పెద్ద ఏది మన దాని పేరేంది జాంబో విమానం లెక్క, వాటికి తిరగడానికి వాటికి మూమెంట్కి ఏదైతుందో 3 బస్సులు. అంటే మీరు ఒక్కటే అనుకుంటున్నారు, ఇక్కడ మీటింగే హెలికాప్టర్ మీద అక్కడ ఉండాలి కదా వల్ల రోడ్ షోకు. 3 బస్సులు. తో ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాజకీయ విలువలను సిస్టమ్స్ను కొలాబ్ చేసిండు కనుక ఈరోజు ప్రజలు ఏదైతుందో అతనికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. పోటీ అనేది ఏమీ లేదు, వ్యతిరేక తీర్పు వస్తుంది. వ్యతిరేకతతోటే ఈ పోల్ ఇంత పెరగడానికి కారణము కసిగా పోయినరు. ఇక్కడ ఒక్కరి నుంచి కాదు, ఇతర దేశాల నుంచి కొన్ని 1000 మంది కావచ్చు. తమిళనాడు నుంచి నియర్ అబౌట్ 1,00,000, పోలింగ్. అట్లే కర్ణాటక నుంచి దాదాపు 4-5 లక్షల మంది అంటుండ్రు. 4 to 5 lakhs ఫ్రమ్ కర్ణాటక. ఏది చిత్తూరు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ఏదైతుందో జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, అక్కడ వ్యాపారాలు హోటళ్ళు బంద్ చేసుకొని వచ్చేసారు. అవి మనకు ఎక్కడ కనిపించలే. నేను వాకప్ చేస్తే అక్కడి నుంచి కూడా ఏదైతుందో కొన్ని ఆ ప్రాంతాల నుంచి కూడా వచ్చారు కసిగా. ఈరోజు పోలింగ్ కావడానికి కోసం ఏదైతుందో అతన్ని ఓడించడానికి తప్పితే అది అతనికి టర్నప్ కాదు. పెరగడం అనేది వ్యతిరేకతతోనే పెరిగింది. సార్ 19లో మీకు గుర్తుంటుంది కదా, 9 గంటల దాకా పోలింగ్ అయింది కదా, 10 లక్షలు కుంకుమ ఏదో పంచిండు కదా, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని. రాత్రి బారులు తిరిగింది కదా సార్ లేడీస్. రిజల్ట్ ఏమైంది సార్? ఓన్లీ 23 సీట్స్, 151 వైఎస్ఆర్పి, 1 జనసేన. అంతే కదా సార్. 175లో 22 పార్లమెంట్ వచ్చాయి సార్, లోక్సభ 3 వచ్చినాయి కదా. సేమ్ థింగ్ అదే. ఈరోజు బారులు తిరిగిన 12 గంటలు కావచ్చు, 88 కావచ్చు, సేమ్. నీకెట్లా రిజల్ట్ వచ్చిందో మీకెట్లా వచ్చిందో అదే గమనించండి. ఈరోజు శ్రీకాకుళం 10 సార్, విజయనగరం 9, 15 వైజాగ్, 34లో నేను అనుకుంటున్నా 27కు తగ్గాయి, 27 నుంచి 29. ఈస్ట్ 19, వెస్ట్ 15, గుంటూరు 17, కృష్ణా 16, 33 + 34, 67లో 53 నుంచి ఏదైతుందో ఇట్ విల్ గో 58. రాయలసీమ 14, చిత్తూరు, అనంతపూర్ 14, కర్నూలు 14, 10 కడప. ఎప్పుడు చిత్తూరులో ముఖ్యమంత్రిగా 95 99 ఎన్నికలు కానీ చంద్రబాబు గారిది అసెంబ్లీ ఆయన ముఖ్యమంత్రిగా అయింది కదా. 2004 అపోజిషన్ ముఖ్యమంత్రి అనుకోండి, 2004, 2009, 14 ఉమ్మడి రాష్ట్రం డివిజన్ అయినాక 19 ఎన్నడూ చిత్తూరు మెజార్టీ రాలేదు. ఈసారి 7 నుంచి 9 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎవరికి? టీడీపీకి. చంద్రగిరి తను సొంతగా ఓడిపోయాడు టీడీపీ మీద. బట్ 85లో పోటీ చేయక 89 ఎక్కడికి పోయాడు? కుప్పం పోయాడు. బట్ వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి గారు 94 గెలిచాడు. ఎప్పుడు కాంగ్రెస్ గారు అరుణ గారు 3-4 సార్ల తర్వాత ఇప్పుడు ఇది 2 సార్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచాడు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గము గెలవబోతుంది. అక్కడ 7 నుంచి 9 చిత్తూరులో వస్తాయి. రాయలసీమలో మొత్తం 52లో ఒక 3-4 సీట్లు 25కు తగ్గకుండా 23కు తగ్గకుండా 23 నుంచి ఏదైతుందో 29 కావచ్చు.
సేమ్ అట్లే టీఆర్ఎస్ కావచ్చు, 2-3 టీడీపీ కన్నా ఎక్కువ కావచ్చు, 2-3 దీనికన్నా ఎక్కువ కావచ్చు. బట్ అది నెక్ టు నెక్ కింద లెక్క. మినిమం 2-20-20 మినిమం. ఆ 12 ఏదైతుందో డివిజన్ అవుతుంది. చిత్తూరులో మాత్రం ఈసారి ఏదైతుందో 7-9 చంద్రగిరి నియోజకవర్గము గెలవడం ఖాయం. ఎవరు? టీడీపీ. ఈసారి ఓటమి వైఎస్ఆర్పీకి తథ్యం. ఓవరాల్ ఇది రిజల్ట్. పార్లమెంట్ 4-5 బీజేపీ, 6లో 2-2 పవన్ కళ్యాణ్, 19-22 లోక్సభ స్థానాలు, 3-6 మాత్రమే లోక్సభ ఆఫ్ ఇది. దాంట్లో కడప ఇస్ వెరీ గుడ్ ఛాన్స్, రాజంపేట్ ఫైట్, తర్వాత తిరుపతి, అరకు, కర్నూలు జిల్లాలో ఏదైతుందో నంద్యాల, కర్నూలు 2 డిఫరెంట్ చెప్తున్నారు. అట్లే అనంతపూర్ కూడా, హిందూపూర్ చెప్తున్నారు. ఓవరాల్ 3-6 లోక్సభ. ఇది 19-22. ఇది పొజిషన్. ఏ పరిస్థితిలో కూటమికి ఇండివిజువల్గా 88 కంటే సీట్లు ఎక్కువ రావడం ఖాయం. వితౌట్ ఎవెనీ పవన్ కళ్యాణ్ లేకుంటే కూడా ఆయనకు అబ్సల్యూట్ మెజార్టీ వస్తుంది. కూటమి అనుకోండి, దాని గురించి కౌంట్ కాదు. 21 పవన్ కళ్యాణ్ చేసిండు. నేను అనుకుంటున్నా 13-17 స్థానాల ఛాన్స్, 13-17. బీజేపీని అనుకుంటున్నా 12 చేసింది, 12లో 7-9 స్థానాలని చెప్తాడు. ఇది పొజిషన్. అంతా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగిందనుకోండి, ఇంకో పార్టీకి లాభం ఉండొచ్చు. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో వైసీపీకి వ్యతిరేకత ఉంది. అందువల్ల పట్టణ ప్రాంతాల్లో కనుక భారీగా ఓటింగ్ పెరిగితే అది వైసీపీకి నష్టంగా ఉండవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగింది అనుకోండి, అది వైసీపీకి లాభంగా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఉమెన్ ఓటర్లు సంక్షేమ పథకాల వల్ల వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్నది ఒక అంచనా. అందువల్ల ఉమెన్ ఓటింగ్ పెరిగితే ఒక రకంగా ఉంటుంది. అలాగే యంగ్ ఓటరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడన్నది ఒక అంచనా. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వైసీపీ పట్ల అనుకూలత పెరుగుతోంది సంక్షేమ పథకాల వల్ల. అందువల్ల ఏ వయస్సుకు సంబంధించిన ఓటర్లు ఎక్కువ ఓటు వేశారు అన్నది కూడా పాయింట్ అవుతుంది. అలాగే ఏ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు వేశారు, అది రాయలసీమలో ఎక్కువ ఓట్లు వేశారా, కృష్ణా గోదావరి బెల్ట్లో ఎక్కువ ఓట్లు వేశారా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి కదా. అంటే దాన్ని కూడా మీరు లాస్ట్ టైంతో పోల్చాలి కదా. అంటే లాస్ట్ టైంతో పోల్చాలి. మీరు ఇప్పుడు రూరల్ అర్బన్తో పోల్స్తే కలిగేది కదా. లాస్ట్ టైం ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నదని చూడాలి. తర్వాత చిత్తూరు జిల్లా మొత్తం అర్బన్ అని చెప్పలేం కదా. చిత్తూరు జిల్లాలో అర్బన్ ఉంటుంది, రూరల్ ఉంటుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో అర్బన్ ఉంటుంది, రూరల్ ఉంటుంది. ప్రధాన్ని రూరల్ కాన్స్టిట్యున్సీ అని తీసుకోలేం మనం. ఇప్పుడు మీరు ఏ నియోజకవర్గం అన్నా తీసుకోండి, ఆ నియోజకవర్గంలో అర్బన్ ఉంటుంది, రూరల్ ఉంటుంది. ఒక పట్టణం మున్సిపల్ ప్రాంతం ఉండొచ్చు, మండల ప్రాంతం ఉండొచ్చు, గ్రామీణ ప్రాంతం ఉండొచ్చు. అందువల్ల దాన్ని ఏ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే 2 పార్టీల వెనకాల కులాల వారిగా కూడా ప్రజలు చీలిపోయారు. అందువల్ల ఏ కులం వారు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఓటింగ్ ఎక్కువ ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. మనం ఉన్నట్టు చెప్పుకోవాలంటే ఇప్పుడు కమ్మ వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఓటింగ్ పెరిగింది అనుకోండి, అది తెలుగుదేశానికి లాభం. కానీ రెడ్లు ఎక్కువ మంది ఉన్న ప్రాంతంలో ఓటింగ్ పెరిగింది అనుకోండి, అది వైసీపీకి లాభం. ఇప్పుడు ఎస్సీలు మైనారిటీలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగింది అనుకోండి, వైసీపీకి లాభం. అగ్రకులాల ఓటర్లు ఉన్న చోట ఎక్సెప్ట్ రెడ్డిస్, ఇతర అగ్రకులాల వాళ్ళు ఉన్న చోట బ్రాహ్మణ్, వైశ్య, క్షత్రియ, కమ్మ, కాపు ఇలాంటి వాళ్ళు ఉన్న చోట కనుక ఓటింగ్ పెరిగింది అనుకోండి, అది టీడీపీకి లాభం. అందువల్ల ఏ కులాల వారు ఎక్కువ ఉన్న చోట ఓటింగ్ పెరిగింది, ఒకే కాన్స్టిట్యున్సీలో కూడా గ్రామీణ ప్రాంతంలో పెరిగిందా, మండల హెడ్ క్వార్టర్స్లో పెరిగిందా, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ని స్టడీ చేస్తే తప్ప ఓటింగ్కు ఎలక్టోరల్ రిజల్ట్కు ఒక కొరిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేయలేము. అనుమానమే లేదు. తెలంగాణలో కంపారిటివ్లీ తక్కువ, ఆంధ్రలో సమాజమే కులాల వారిగా చీలిపోయింది. అఫ్కోర్స్ కొన్ని కులాలకు రాజకీయాల్లో ఆధిపత్యం ఉండొచ్చు, కొన్ని కులాల ఫాలోవర్స్గా ఉండొచ్చు, అనుమానమే లేదు కదా. దాంట్లో డౌటే. ఓపెన్గా మాట్లాడుకుంటారు కదా రాజకీయ నాయకులు. ఇదేమి ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే కమ్మ కులం అని చెప్పి విమర్శించిన సందర్భాలు లేవా? అలాగే లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళు జగన్ రెడ్డి అని గట్టిగా ఒత్తి చెప్పిన సందర్భం మనం చూడలేదా? జగన్ 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 అని అంటారు, ఎవరు జగన్ రెడ్డి అని అంటారు. మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, ఎప్పుడు ఉపన్యాసాలైనా పవన్ కళ్యాణ్ కూడా జగన్ రెడ్డి అని ఒత్తి చెప్తారు. ఎందుకు చెప్తారు? లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయితే బహిరంగంగానే కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తూ